ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బల్లి శకునాలు చాలా ఉంటాయి. శరీరంపై ఒక్కొక్క భాగంలో పడితే మరి రకరకాల అర్థాలు కూడా ఉంటాయని బల్లి శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మన శరీరంపై ఒక ప్లేస్లో కానీ పడింది అనుకోండి, మరణం సంభవిస్తుందని బల్లి శాస్త్రం చెబుతుంది. మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మన శాస్త్రాల్లో బల్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రముఖంగా బల్లిపై ఓ శాస్త్రం ఉందంటే ఇక అర్థం చేసుకోవాలి. బల్లి మనపై పడితే ఏం చేయాలనేది ఈ శాస్త్రంలో ఉంటుంది. బల్లి మనపై పడగానే ఆందోళన చెందడం పక్కన పెట్టి ఏం చేయాలో ఆలోచించాలి. శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి మనం చేయాల్సిన పరిహారం ఉంటుంది. అయితే బల్లి శాస్త్రంపై అవగాహన లేని వారు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలని బల్లి శాస్త్ర నిపుణులు అంటున్నారు. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకి దిగితే మంచిదైతే కాదు. అదే కింద నుంచి పైకి పాకితే వెంటనే మంచి జరుగుతుంది. అదే కింద నుంచి పైకి పాకి దిగితే మంచి జరుగుతుంది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి. అయితే ఈ బల్లి శకునాలు మగవారికి ఒకలా, స్త్రీలకు ఒకలా అయితే ఉంటాయి. అవి మనం వేరువారిగానే తెలుసుకుందాం. మరి మగవారికి తలపై గాని బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాలు కలుగుతాయి. ఎడమ కన్నుపై పడితే శుభం కలుగుతుంది. కుడి కన్నుపై పడితే అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు ఉంటాయి. అలాగే ఎడబాటు కలగడం. కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువ అవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పై పెదవి అయితే కలహాలు వెంటపడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచెయ్యి డబ్బు నష్టం కలుగుతుంది. వేళ్లపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక. కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు ఉంటాయి. ఎడమ భుజం 10 మందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడతాయి. కాలి వేళ్లపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదాలపై పడితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు. బల్లి పై పెదవు పైన పడితే ఖర్చు పెరుగుతుంది. కింది పెదవు పైన పడితే లాభం కలుగుతుంది. గడ్డం మీదగాన పడితే కారాగృహ ప్రాప్తి కలుగుతుంది, అంటే జైలు. కంఠంపై పడితే శత్రుహాని కలుగుతుంది. మెడపైన పడితే భయం కలుగుతుంది. రొమ్మ మీద పడితే విజయం కలుగుతుంది. కుడి భుజం పైన ఆరోగ్యం ఉంటుంది. ఎడమ భుజం పైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి. ఇక స్త్రీలకు చూద్దాం. స్త్రీలకు తలపై బల్లి పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక. ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట. కుడి కన్ను మనోవేద, రొమ్ము వక్షస్థలం మంచి జరుగుతుంది. కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం కలుగుతుందని. ఆదాయం పై పెదవి విరోధములు కలుగుతాయి. కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి. స్త్రీలకు 2 పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. వీపు పైన పడితే మరణ వార్తను వింటారు. గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు ఉంటాయి. స్త్రీల ఎడమ చెయ్యి పైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. వేళ్లపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడి భుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది. తొడలు, మోకాళ్ళు ఆదరణ ఉంటుంది. అభిమానం, చీలమండలము. తొడలమై పడితే కామము, మోకాళ్ళు పైన అయితే ఆదరణ. చీలమండలాలు పడితే కష్టాలు. కుడి కాలిపై పడితే గొడవలు. కాలివేళ్లు పుత్రుడు, కాలివేళ్లపై పడితే పుత్రుడు జన్మిస్తాడు. అలాగే బల్లి గుండెల పైన పడితే భయం కలుగుతుంది. కడుపుపై పడితే సంతాన లాభం. మోచేతినందు నష్టం కలుగుతుంది. అరచేతినందు ధనలాభం ఉంటుంది. వెన్నె మీద భయం ఉంటుంది. పిరుదల మీద పడితే శయ్యాలాభం ఉంటుంది. తొడ భాగం పైన విష జంతువుల వల్ల ప్రాణభయం ఉంటుంది. మోకాళ్ళపైన వాహన లాభం ఉంటుంది. పాదాల మీద ప్రయాణం ఉంటుంది. వేళ్లపైన రోగము. అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నాయి. ఇక మగవారు, స్త్రీలలో ఎవరికైనా కూడా ఇలా కలిగిందనుకోండి, మరి అదేంటో చూద్దాం. బల్లి ఎవరికైనా సరే తల మీద పడితే కలహం కలుగుతుంది. బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతుంది. జుట్టు మీద అయితే కష్టం. వెనుక జుట్టు పైన పడితే మృత్యు భయం, జడ మీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖం పైన పడితే బంధు దర్శనం. కన్నుబొమ్మల మీద పడితే కలహాలు కలుగుతాయి. కుడి కన్ను మీద పడితే వాటమి, ఎడమ కన్ను మీద అవమానం, కుడి చెవి మీద దుర్వార్త, ఎడమ చెవి మీద వర్తక లాభం, ముక్కు మీద అయితే ఆరోగ్య సమస్యలు కలుగుతాయని మరి బల్లి శాస్త్ర నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి మగవారికి కానీ ఆడవారికి కానీ ఈ
ముఖ్యంగా ఈ ప్లేసెస్లో కానీ జరిగితే అంటే పడితే కానీ కలిగే నష్టాలు లాభాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.